మొదటిసారి అమరావతిలో ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం జరగబోతుంది. వెంకటపాలెంలోని సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నమూనా దేవాలయం వద్ద శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని ఈరోజు జరగబోతుంది. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను, అదే ప్రాంతంలో ఉన్నాను. చూడొచ్చు, మొత్తం కూడా ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుందో అలాంటి ఆలయ నమూనాని ఇక్కడ సిద్ధం చేశారు. మనం చూస్తున్నాం కదా ఎంత కన్నుల పండగ సిద్ధం చేశారో. పూర్తిగా తిరుమల ఉండేటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అచ్చుగుద్దినట్లుగా నమూనా దేవాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి స్థానం డిటిడి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. సాయంత్రం 5:30 దగ్గర నుండి 8:30 వరకు ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది. రాజధాని ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు శ్రీనివాస కళ్యాణానికి హాజరు కాబోతున్నారు. చూస్తున్నారు కదా, లోపల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నమూనా రూపాన్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ శ్రీనివాసుని కళ్యాణం సాయంత్రం జరగబోతుంది. అమరావతి రైతులతో పాటు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇప్పటికే టీటీడీ చైర్మన్తో పాటు టీటీడీఓ కూడా పిలిపించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శోభతో అమరావతి ప్రాంతం సంతరించిందని చెప్పాలి. పూర్తిగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు వెంకటపాలెం పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతూ ఉన్నాయి. సాయంత్రం 5:30 గంటలకి ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. సుమారు 50,000కు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. చూడొచ్చు, మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికి పూర్తి చేశారు. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకోకుండా అందరికీ సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు. అంటే మంత్రులకు సంబంధించి జడ్జెస్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ హానరబుల్ జడ్జెస్ అంటూ వీళ్ళకి ప్రత్యేక గ్యాలరీ, అదేవిధంగా ప్రతి ఒక్క కేటగిరీ వైజ్గా విభజించి అందరికీ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వచ్చే శ్రీనివాస కళ్యాణానికి వచ్చే భక్తులకి ప్రసాదాలు కూడా అందించబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలు కూడా అందించబోతుంది. గతంలో అంటే 2014-19 మధ్యలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయం కోసం దాదాపు భారీ స్థాయిలో భూములు కేటాయింపు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 25 ఎకరాలు మాత్రమే కుదించి చిన్న దేవాలయం నిర్మించారు. అయినప్పటికీ ఆల్రెడీ ప్రతిష్ఠ అయిపోయింది కాబట్టి, విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది కాబట్టి ఆలయాన్ని ఏమీ చేయలేనప్పటికీ చుట్టుపక్కల ఇంకా నిర్మాణాలు చాలా చేయాల్సి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణంతో పాటు ఈ ఆలయాన్ని కూడా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా తిరుమలలో ఎలాంటి వసతులు ఉంటాయో అలాంటి నిర్మాణాలను ఇక్కడ చేపట్టబోతున్నారు. ఆలయ నిర్మాణాన్ని ఎక్స్టెన్షన్ చేసే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఎలాంటి కైంకర్యాలు, ఎలాంటి పూజలు చేస్తారు, అలాంటి పూజలను చేసి ఇక్కడ శ్రీనివాస కళ్యాణ్ అయితే అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ప్రత్యేక పూలతో ఈ ప్రాంగణంతా అలంకరించినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అక్కడ గరుడుకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించారు. మొత్తం ఈ సీడ్ యాక్సెస్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ ఆలయ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ మొదటిసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 5 ఏళ్లలో ఇక్కడ పెద్దగా ఈ ఆలయాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. కేవలం 25 ఎకరాల్లో ఒక ఆలయాన్ని కట్టి వదిలేశారని విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆలయానికి ఇంకా ఇంకా ప్రాధాన్యత తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబుకే వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఇంతకుముందు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30కి శ్రీనివాస కళ్యాణాన్ని ఇక్కడ జరపబోతున్నారు. దీని ద్వారా అమరావతికి సంబంధించినటువంటి వ్యాప్తి చెందడం, అమరావతి పేరు ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా మారుమోగడంతో పాటు ఇక్కడ ఒక ప్రాధాన్యత కూడా ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సాయంత్రం 5 గంటలకైతే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV, అమరావతి నుండి. అమరావతిలో జరగబోతున్నటువంటి శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన విషయంలో అమరావతి రైతులందరికీ ప్రత్యేక ఆహ్వానాలు టీటీడీ అందజేసింది. రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కొంతమంది రైతులను వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది అంటే మీరు 5 ఏళ్లుగా రాజధాని కోసం పోరాటాలు చేశారు. ఇప్పుడు ఈ అమరావతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మీకు ఏమనిపిస్తుంది? మాకు ఇప్పుడు మంచి ఆనందంగా ఉందండి. ఇంతకుముందు మేము భూములు ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా మాకు ఆలోచనతో మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ప్రభుత్వం చెప్పినా కూడా మంచి ఆనందంతో ఇచ్చాము అందరం కూడా. ఒకరోజు అందరూ 15 నెల రోజులు 3 నెలల లోపల మొత్తం చెప్పగానే మేము ఆనందంగా ఇచ్చేసాం. అంతా బాగానే ఉంది. ప్లాట్లన్నీ రెడీ అవుతున్నాయి, అన్ని ప్లానింగ్ వచ్చారు. సంవత్సరంన్నర అయితే కొంచెం ఆపేసారి, ఇబ్బంది పడింది. తర్వాత మళ్ళీ రన్నింగ్ అయింది. రన్నింగ్ అయిన తర్వాత మళ్ళీ అంతలోకి ప్రభుత్వం మారిందండి.
ప్రభుత్వం మారిన తర్వాత నానా ఇబ్బందులు పడ్డామండి. మామూలుగా లేవు, కౌళ్ళు వేయలేదు, నానా హింస పెట్టారండి. వాళ్ళు చెప్తే తీరేది కాదు, అది చెప్పుకునేది కూడా కాదు. అలా హింస పెట్టారు. అయినా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆనందం ఉత్సాహంగా ఉందండి. ఇవాళ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే అసలు ఎంతో ఆనందం ఉత్సాహంగా ఉన్నామండి. మాకు తిరుపతి దేవస్థానం ఇక్కడికి వచ్చిందా అంత ఆనందంతో ఉన్నామండి. కూటమి ప్రభుత్వానికి మీ అందరికి కూడా నమస్కారం. మీకు అంటే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ రాబోతున్నారు శ్రీనివాస కళ్యాణానికి వస్తున్నారా? వస్తున్నామండి, మా పిల్లలంతా వస్తారు. ఇప్పుడు మేము కొంచెం హార్ట్ ప్రాబ్లం అయ్యి ఉంది మాకు, అందుకని మేము రైతు రాలేక చూసి వెళ్దామని పిల్లలందరూ సాయంత్రం పంపిస్తామండి. అందరూ వస్తున్నారు. మేము ఊళ్ళో కూడా 100 కార్డులు పంచాను. రాయపూడి గ్రామం మాది. ఊరు మొత్తం కొంతమంది పంచారు, నేను 100 కార్డులు పంచాను, స్వామివారి కార్డులు. అందరూ వస్తారండి. నేను రామాలయం కట్టించాను రాయపూడిలో. అలా అందరికి కూడా ఆనందంగా ఉంటుంది. మాకు దేవుడు అంటే ఎంతో ప్రేమ. తిరుపతి వెళ్ళేవాళ్ళం, ఇది స్వామివారి ఇప్పటికి వచ్చాడుగా వారం 3 వారాలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి వచ్చి వెళ్తా ఉంటాం స్వామి ఇక్కడికి. అంత ఆనందం. నాకు బాగానే ఉందండి. వెంకటేశ్వర స్వామి మీ ఊరు వచ్చినట్టుందా? మా ఊరు వెంకటేశ్వర తిరుపతి వచ్చినట్టే ఉందండి. ఇప్పుడు ఇలా తిరుపతిలో ఉన్నట్టే ఉంది, ఆనందంగా ఉంది. వస్తారు మీరు శ్రీనివాస కళ్యాణం రాలేండి, ఏర్పాట్లన్నీ చూసి ఏమనిపిస్తుంది మీకు? బాగా తిరుపతిలాగా ఆనందంగా ఉంది, వైకుంఠం లాగా ఉంది, తిరుపతి పోయినట్టే ఉంది. అమరావతికి మీ అమరావతి కొత్త కాలం వచ్చింది అనిపిస్తుందా? అమరావతికి కొత్తది, కొత్తగా వచ్చింది. అసలు ఇంత ఉత్సాహం చెప్పలేము, చేస్తే తీరేది కానీ అట్టుంది. మేము వైకుంఠంలో ఉండమా అనిపిస్తుంది. అటు నుంచి అటు పోదంటే కాదు స్వామి, మేము ఆ మంటపన్న చూడాలని చెప్పేసి ఇటు వస్తే 2వ వైకుంఠం చూస్తున్నట్లు శ్రీనివాసుడు ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది. నాకు ఎంతో ఆనందంగా ఉంది స్వామి. ఇది రాయపూడికి సంబంధించినటువంటి రైతులు వీళ్ళంతా కూడా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించామని కూడా చెప్తున్నారు. ఇక్కడే కాదు, రాజధాని 29 గ్రామాల్లో ఇదే పరిస్థితుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇంటింటికి వెళ్ళి ఆహ్వాన పత్రిక, జనరల్గా మన పెళ్లిళ్ళు జరిగితే ఇంటింటికి వెళ్ళి శుభలేఖలు ఇస్తాం కదా, అదేవిధంగా ఆహ్వాన పత్రిక ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాలంటూ ఆహ్వాన పత్రికలు కూడా రైతులు స్వయంగా పంపించారు. దానిలో భాగంగానే రైతులతో బీఆర్ నాయుడు కూడా ముఖాముఖి నిర్వహించిన నేపథ్యం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ రైతులతో పాటు 29 గ్రామాల రైతులతో పాటు ఇటు కృష్ణా గుంటూరు జిల్లా నుంచి భారీగా భక్తులైతే సాయంత్రం జరగబోతున్న శ్రీనివాస కళ్యాణ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సార్ ఏమనిపిస్తుంది అంటే 5 సంవత్సరాల పోరాటాలు పాదయాత్రలు చేశారు, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అమరావతిలో జరగడం ఏమనిపిస్తుంది? ఇది చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మేము కష్టాలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే గత ప్రభుత్వంలో మాకు కష్టాలు వచ్చి 3 రాజధానుల పేరుతో ఇక్కడ నిర్వీర్యం అవుతుంటే, ఆ రోజు కూడా మేము న్యాయస్థానం నుండి దేవస్థానంగా పాదయాత్రగా ప్రారంభించాము. ఆ రోజు మా దేవదేవుడు మా మొర ఆలకించాడు. ధర్మాన్ని రక్షించడం నిమిత్తం అప్పుడే మార్చి 3, 2022లోనే హైకోర్టు ద్వారా అమరావతి ఏకైక రాజధాని ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు రావడానికి ఆ దేవదేవుడు మాకు అండగా నిలబడ్డాడు. మరి ప్రజలందరి యొక్క ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క పునర్వైభవం ప్రారంభమైంది. ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు పునఃప్రారంభమయ్యే శుభ సందర్భమున ఆ దేవదేవుడే 7 కొండలు దిగివచ్చి ఇక్కడికి అమరావతికి ఏం చేసి ఒక కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవపేతంగా, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో టీటీడీ చైర్మన్ గారు బీఆర్ నాయుడు గారి సారథ్యంలో ఎంటైర్ టీటీడీ బృందం మొత్తం కూడా ఈరోజు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో శ్రీనివాస కళ్యాణానికి ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో దాదాపు 30,000 మందికి ఎటువంటి పాసులతో కూడా నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కూర్చొని ఆ యొక్క దేవదేవుని కళ్యాణాన్ని కనులారా వీక్షించే ఒక మహత్ భాగ్యాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి టీటీడీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క శ్రీనివాస కళ్యాణం అనంతరం అమరావతి రాజధాని అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపురేఖలుగా మారబోతూ ఉంది. రాబోయే ఏప్రిల్ 15 నుంచి 20 తేదీ లోపుల్లో నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించబోతూ ఉన్నారు, నిర్మాణ కార్యక్రమాలని. కాబట్టి ఇది చాలా శుభపరిణామం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలతో ప్రజలందరి మోములో చిరునవ్వుతో బ్రహ్మాండంగా ఉంది. ఈ పరిపాలన ఈ విధంగా సాగాలి. ఎక్కడైతే శ్రీనివాసుని కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుందో ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా విజయం వైపు, అభివృద్ధి వైపు అడుగులు వేసేటువంటి చరిత్ర కనపడతా ఉంది. కాబట్టి ఈ ప్రాంతం తప్పకుండా పెద్ద ఎత్తున అభివృద్ధికి చేయబోతుంది. దీనికి సహకరించినటువంటి, అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి అమరావతి రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.